సిటీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. సరికొత్తగా ఎర్రకోట ముఖద్వారంతో గోదావరి కని పారిశ్రామిక ప్రాంతానికి మళ్లీ వచ్చిన తాజ్మహల్ ఎగ్జిబిషన్. గురువారం రాత్రి ఘనంగా ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ప్రజాపాలన దరఖాస్తులను ఎలాంటి పొరపాట్లు లేకుండా ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశాలు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుల స్వీకరణ సజావుగా సాగుతుంది. రామగుండం నగర కమిషనర్ నాగేశ్వరరావు వెల్లడి. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, సోనియా గాంధీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ నెల 7వ తేదీన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కృతజ్ఞతా సభ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వెల్లడి. ప్రతి ఇంటికి అయోధ్య రామయ్య అక్షింతలు చేరవేసే బృహత్తర కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది. లయన్స్ క్లబ్ మగువ మాజీ అధ్యక్షురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ వెల్లడి. అప్డేట్స్ చూస్తే రామగుండం నియోజకవర్గ పరిసర ప్రాంత ప్రజల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడానికి ప్రతి సంవత్సరం గోదావరి ప్రాంతానికి సరికొత్తగా ఎగ్జిబిషన్ను తీసుకొస్తూ అస్లాం ఈ ప్రాంతానికి ఎగ్జిబిషన్ ఐకాన్గా నిలిచారని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. గోదావరి కని ప్రాంతానికి ఈసారి సరికొత్తగా ఎర్రకోట ముఖద్వారంతో గోదావరి కని పారిశ్రామిక ప్రాంత ప్రజలను ఆహ్లాదపరచడానికి అస్లాం మళ్లీ తాజ్మహల్ ఎగ్జిబిషన్ను తీసుకొచ్చారు. ఈ మేరకు గురువారం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ విచ్చేసి తాజ్మహల్ ఎగ్జిబిషన్ని ప్రారంభించారు. ఎగ్జిబిషన్ ప్రారంభాన్ని సందర్శించి అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఎమ్మెల్యేగా ఎన్నికై మొదటిసారిగా ఎగ్జిబిషన్లో అడుగుపెట్టిన రాజ్ ఠాకూర్ను ఎగ్జిబిషన్ నిర్వాహకులు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఉండే విధంగా ప్రతి సంవత్సరం ఒక కొత్త రకమైన ఎగ్జిబిషన్ను గోదావరి కని ప్రాంతానికి తీసుకొస్తూ ప్రజలను సంతోషాలకు లోంచేసిన అస్లాంను మనం అభినందించాల్సిందే అని పేర్కొన్నారు. అస్లాంకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాంతంలో పర్మనెంట్ గా ఉండేలా మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి తాను సిద్ధమని తెలిపారు. ఎగ్జిబిషన్ ద్వారా నిర్వాహకులకు నష్టం వస్తుందో లాభం వస్తుందో తెలియదు, కానీ రామగుండం ప్రాంత ప్రజలకు మాత్రం మానసిక ప్రశాంతత, ఉల్లాసాన్ని ఇస్తుందంటూ కొనియాడారు. ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్న సోదరులు అస్లాం గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారిని అభినందిస్తా ఉన్నా. వారు నాకు చాలా సంవత్సరాల క్రితం దాదాపు ఒక లెక్చరర్గా, విద్యార్థిగా లెక్చరర్గా మా ఫక్రుద్దీన్, మరి అదే మాదిరిగా సురేష్, రాజ్మోహన్ ఒక ముగ్గురు బంధంగా ఉండేవాళ్ళు. వారు చిన్ననాడు నాతో పాటు ఊరికే వచ్చేవాళ్ళు. మరి వారి యొక్క కుటుంబం యొక్క ఎగ్జిబిషన్స్ హైదరాబాద్ నుంచి ప్రతి ప్రాంతాల్లో నిర్వహిస్తూ ఉంటారు. ఈ యొక్క గోదావరి నగరానికి ప్రతి ఒక్క సంవత్సరంలో ఒక విడిది సెలవుల సమయంలో ప్రత్యేకంగా ఒక ఆకర్షణీయంగా ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించి వారికి ఒక వినోదం కల్పించే మాదిరిగా, ఒక విహారయాత్ర మాదిరిగా ఈ ప్రాంతంలో ఉన్న వారికి హైదరాబాద్ లో ఉన్న ఎగ్జిబిషన్ తలవేరే విధంగా ఇక్కడనే అన్ని ఏర్పాట్లు చేస్తూ అందరికీ సంతోషాన్నిచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. వారిని నిజంగా అభినందించాలి. ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చింది అధికారికంగా రావడం. అధికారంగా ఉన్నా లేకున్నా మేము ఈ వెల్ విషర్స్ ని ఇలాంటి ఎగ్జిబిషన్లు ఈ ఊరిలో శాశ్వతంగా ఉండే విధంగా ఒక ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఏర్పాటు చేసే కార్యక్రమం చేయి. ఈ ఊరిని అందంగా చేయాలి, వ్యాపారాలు తీసుకురండి. మీకు ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో కూడా తిరుగుతూ ఉంటారు మీరు. నాగ్పూర్, రాజస్థాన్ నుంచి ఇంకా ఎవరెవరు వ్యాపారస్తు వాళ్ళు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఒక స్టాల్ పెట్టి ఏర్పాటు చేయండి. మేము పర్మనెంట్ గా ఇక్కడ ఒక ల్యాండ్ అండ్ ఈజీ పిక్స్ ఏర్పాటు చేస్తా. పర్మనెంట్ గా పెడితే ఎప్పటికీ ఎంటర్టైన్మెంట్ ఆలోచన చేయి. మేము ఎగ్జిబిషన్ నిర్వాహకులు అస్లాం మాట్లాడుతూ ఇప్పుడు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా సందర్శకులు యువత మనసు దోచుకునే విధంగా ఏర్పాటు చేశామని, ఇందులో ప్రేమకు గుర్తు తాజ్మహల్ యువతకు సందర్శకులకు అద్భుతమైన మధురానుభూతిని కలిగిస్తుందని, పిల్లలకు మరింత ఎక్సైట్మెంట్, పెద్దలను ఉల్లాసపరచడంతో పాటు
కుటుంబ సభ్యులందరికీ సరదా అనుభూతి కలుగుతుందని తెలిపారు. ఈసారి కొత్తగా ఆక్టోపస్ ఐటెంని తీసుకురావడం జరిగిందని వెల్లడించారు. గోదావరికని జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఇప్పటికి 60 రోజుల పాటు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కల్వల శిరీష సంజు, మహంకాళి స్వామి, బొంతల రాజేష్, పెద్దెల్లి తేజస్వి ప్రకాష్, ముస్తఫా, నడిపెల్లి రామ్మోహన్ రావు, నాయకులు ఫగ్రుద్దీన్, తిప్పారపు శ్రీనివాస్, యుగంధర్, మారెల్లి రాజిరెడ్డి, గుండేటి రాజేష్, బొమ్మక రాజేష్, ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఎండి అస్లాం, మేనేజర్లు అంబుల శ్రీనివాస్, అంకిత్ గుప్తా, వి సాగర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రజాపాలన దరఖాస్తులను కట్టుదిట్టంగా ఎటువంటి పొరపాట్లు లేకుండా ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టర్ల సమావేశ మందిరంలో ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసే అంశంపై డేటా ఎంట్రీ ఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ను రూపొందించిందని, మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులను డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్లో ప్రజాపాలన వెబ్సైట్లో నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చి తమ దరఖాస్తులు సమర్పించారని, అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు సదరు దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడం చాలా కీలకమని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు దరఖాస్తుదారుల వివరాలను ఎలాంటి చిన్న పొరపాటు కూడా లేకుండా ఆన్లైన్లో భద్రపరచాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజాపాలన వెబ్సైట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు లాగిన్ అందిస్తామని, మండలాల్లో అవసరమైన మేర కంప్యూటర్లు, వేగవంతమైన అంతర్జాలం మొదలైనవి ఏర్పాటు చేశామని, వెంటనే దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడం ప్రారంభించి ప్రభుత్వం నిర్దేశించిన జనవరి 17వ తేదీ గడువులోగా మన జిల్లాల్లో వచ్చిన ప్రజాపాలన దరఖాస్తులను పూర్తి స్థాయిలో ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో దరఖాస్తుదారుల ఆధార్ కార్డ్, రేషన్ కార్డు నంబర్, వారి కుటుంబ సభ్యుల వివరాలు, వారు దరఖాస్తు చేసుకున్న పథకాలకు సంబంధించి వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా కట్టుదిట్టంగా నమోదు చేసి సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో దరఖాస్తుదారుల వివరాలు అసంపూర్ణంగా ఉంటే వెంటనే సంబంధిత ఎంపీడీఓ లేదా తహసీల్దార్కు సమాచారం అందించాలని, దరఖాస్తుదారుల నుంచి అసంపూర్ణంగా ఉన్న సమాచారాన్ని సేకరించి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తులను తిరస్కరించడానికి వీల్లేదని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె అరుణ, డిపిఓ చంద్రమౌళి, ఈడీఎం కవిత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఓ చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవయ్యేలా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుల స్వీకరణ సజావుగా సాగుతుందని రామగుండం నగర కమిషనర్ నాగేశ్వరరావు, 49వ డివిజన్ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు 6 గ్యారంటీలను అందించడానికి నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రామగుండం 49వ డివిజన్లో ఆ డివిజన్ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలకు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. కళాకారులు ప్రభుత్వ పథకాలను వివరిస్తూ తమ పాటల్లో పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.
సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డిసెంబర్ 28వ తేదీన ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం ఈ నెల 6వ తేదీతో ముగియనుందని తెలిపారు. తమ డివిజన్లలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులను సమర్పించడం వీలు కాని వారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో 6వ తేదీలోగా సమర్పించాలని కోరారు. గౌరవ కార్పొరేటర్ గారి అధ్యక్షతన ప్రజాపాలన వార్డు సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్డు ప్రజలందరూ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తులు సమర్పించడం జరిగింది. ఈ ప్రత్యేక కౌంటర్లో తీసుకుని వారికి దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రజలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారంటీల పథకంపై మిగతా సంక్షేమ కార్యక్రమాల అమలుపై సాంస్కృతిక కళా బృందము ఒక పాటల రూపంలో ప్రజలకు వివరించడం జరిగింది. కళా బృందానికి కూడా ధన్యవాదాలు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, సోనియా గాంధీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ ఈ నెల 7వ తేదీన పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్లో ఉదయం 10:30కు కృతజ్ఞత సభను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిడుగుల కృష్ణముద్రాస్, జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్ తెలిపారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నామని, జైళ్లలో మగ్గామని, చిప్పకూడు తిన్నామని, చివరకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గద్దెనెక్కిన ప్రభుత్వం ఉద్యమకారులను మర్చిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల పోరాటాన్ని గుర్తించి ఉద్యమకారులకు జిల్లా కేంద్రంలో ఏకంగా 250 గజాల స్థలాన్ని ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారని గుర్తు చేశారు. అలాగే ఉద్యమంలో కేసులు ఉన్న వారికే కాకుండా ఉద్యమంలో పాల్గొన్న వారితో పాటు తన కలం ద్వారా, మీడియా ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి, ఢిల్లీ పెద్దల వరకు తీసుకెళ్లిన జర్నలిస్టులకు కూడా స్థలాన్ని కేటాయించాలని కోరారు. అలాగే ఉద్యమకారులకు 2 ఎకరాల స్థలం, పెన్షన్, ఫ్రీ బస్ సౌకర్యం, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించిన సోనియా గాంధీ, రేవంత్ రెడ్డిలకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు ఉద్యమకారులంతా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 7వ తారీఖు నాడు ఆదివారం ఉదయం 10:30కు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్లో పెద్ద ఎత్తున ఉద్యమకారుల ఆత్మగౌరవ సమావేశం ఉన్నది. పార్టీలకు అతీతంగా ఈ సమావేశం ఉన్నది కాబట్టి ఈ గోదావరి కని ప్రాంతం నుండి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారులంతా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరడం జరుగుతూ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసి అనేక కేసులు ఎదుర్కొని మరి జైళ్లలో చిప్పకూడి తిన్న ఉద్యమకారులను గత ప్రభుత్వం గుర్తిస్తుందని ఎన్నో కలలు కంటే శాప కింద నీరులా ఆయన అవసరం ఒడ్డెక్కరాక ఓడమల్లప్ప, ఒడి దాటినాక బోడమల్లప్ప లెక్క కేసీఆర్ గారు ఉద్యమకారులందరినీ వాడుకొని వదిలేసిన తర్వాత గౌరవ ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పుడు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి దృష్టికి తీసుకొని పోతే రాష్ట్రం ఇచ్చిన చరిత్ర నాదే, మరి తెలంగాణ ఉద్యమకాలను ఆదుకున్న చరిత్రలో నాదే అని చెప్పి ప్రతి జిల్లా కేంద్రంలో 250 గజాల స్థలం ప్రతి జూన్ 2 నాడు మరి జిల్లా కేంద్రంలో సన్మాన కార్యక్రమం ఉంటుందని చెప్పడం చాలా అభినందిస్తున్నాం సోనియా గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని. తెలంగాణ రాష్ట్రం కోసం సాధించడం కోసం తెలంగాణ ఉద్యమకారులందరం, సంపన్న వర్గాల ప్రజలందరం రోడ్ల మీదకి వచ్చి ఎన్నో త్యాగాలు చేసి విద్యార్థులు, ఉద్యమకారులు ఎంతోమంది అమరులై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చింది, కానీ తెలంగాణ ఉద్యమకారులను మాత్రం తెలంగాణ వచ్చినాక గద్దె ఎక్కిన ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, మాది 6 సంవత్సరాల పోరాటం ఉద్యమకారులది. మా రాష్ట్ర అధ్యక్షులు సీనన్న గారు 6 సంవత్సరాల బట్టి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం పెట్టి 6 సంవత్సరాల బట్టి మేము పోరాటం చేస్తున్నాం. మా పోరాట ఫలితం, సంక్షేమ సంఘం పోరాట ఫలితంగా ఇలా సోనియా గాంధీ గారు 250 గజాల స్థలాన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి సోనియా గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి మా ఉద్యమకార ఫోరం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్లస్ పింఛను, బస్ పాసు, తెలంగాణ ఉద్యమకారుడుగా మాకు ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వాల్సిందిగా ఈ సోనియా గాంధీ గారిని,
రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేను మంత్రులను కానీ కోరుతున్నాము. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాడ నారాయణ, నాయకులు అనుమల కళావతి, పర్సా స్వాతి, ఠాకూర్ లలితాదేవి, సందీప్, ఓల్లాల మల్లేష్, కుసుమ వెంకటేష్, రౌతు సందీప్, మామిడాల శంకర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఓ చిన్న విరామం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రతి ఇంటికి అయోధ్య రామయ్య అక్షింతలు చేరవేసే కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందని లయన్స్ క్లబ్ మగువ మాజీ అధ్యక్షురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ వెల్లడించారు. ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని సూచించారు. అయోధ్య రామయ్య అక్షింతలు గౌతమీనగర్ హనుమాన్ ఆలయం వరకు చేరుకున్న శుభ సందర్భంగా అయోధ్య రామయ్య అక్షింతలతో శుక్రవారం సోమారపు లావణ్య అరుణ్ కుమార్ ఊరేగింపు చేపట్టారు. మహిళలు కోలాటం ఆటలతో భక్తి పారవస్యంలో మునిగి తేలి ముందుకు సాగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయి జనవరి 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా శుభ ప్రారంభోత్సవం కాబోతున్న శుభ సందర్భంగా హిందూ బంధువులందరికీ అయోధ్య రామయ్య అక్షింతలు చేరవేయడం జరుగుతుందన్నారు. జై శ్రీరామ్. హిందూ బంధువుల యొక్క భారతదేశం, అఖండ భారతదేశం యొక్క జన్మస్థలం, రాముని యొక్క జన్మస్థలమైనటువంటి అయోధ్య శ్రీరామచంద్రుడి వద్ద మనం ఈరోజు ఎంతో మనోభావాలతో, మన హిందువుల మనోభావాలతో మనము అయోధ్యలో మన గుడి నిర్మించుకున్నాము. అక్కడి నుంచి బలరాముని యొక్క పూజ చేసినటువంటి అక్షంతలు ప్రతి ఇంటింటా కూడా అయోధ్య ట్రస్ట్ ద్వారా మనందరికీ కూడా ఇంటింటికి గడప గడప కూడా ఈ అక్షంతలు చేరవేయడం జరుగుతుంది. అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ అక్షంతలు మరి గుళ్ళో పూజ చేసి ప్రతి ఇంటింటికి కూడా వారి యొక్క ఆశీర్వాదంతో మన ఇంటింటికి గడపకి రానున్నది. అందరూ కూడా హిందూ భక్తులందరూ కూడా మరి ఈ యొక్క అక్షంతలు తీసుకొని వారి యొక్క ఇంట్లో కలుపుకొని వారి శుభకార్యాలకి ఉపయోగించుకొని మరి దేవుడి కార్యంలో కూడా అందరూ కూడా దీనిలో పాలు పంచుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పెద్దపల్లి జిల్లా కన్వీనర్గా గోదావరికని ప్రాంతానికి చెందిన కన్నూరి ధర్మేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు MRPS వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య, MRPS తెలంగాణ కోఆర్డినేటర్స్ మాతంగి ఓదెలు, నరసింహులు, శంకర్లు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తనను MRPS జిల్లా అధ్యక్షునిగా నియమించడం పట్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లాలో MRPS బలోపేతానికి కృషి చేస్తూ మాదిగల జాతి అభ్యున్నతికి పాటుపడతానని వెల్లడించారు. జాతీయ అధ్యక్షులు ఉరుసుపాటి బ్రహ్మయ్య మాదిగ గారు పెద్దపల్లి జిల్లా కన్వీనర్గా ఉత్తర్వులు జారీ చేసినారు. కన్నూరి ధర్మేందర్ మాదిగ ఉపకులాల ఐక్యత వర్ధిల్లాలి, మాదిగల జాతి కోసం ముందుండి పనిచేస్తానని తెలంగాణ రాష్ట్రంలో మాతంగి ఓదలు కోఆర్డినేటర్ నరసింహులు శంకరన్నకి కృతజ్ఞతలు తెలుపుతూ రైతుల కోసం స్వయంగా సింగరేణి కంచెను తెంచారు రామగుండం ఎమ్మెల్యే మకన్ సింగ్ రాజ్ ఠాకూర్.
గత 30 సంవత్సరాల క్రితం పాములపేట, లింగాపూర్, మేడిపల్లి గ్రామాలకు రైతుల నుండి సింగరేణి OCP4 ఏర్పాటు కొరకై భూములను సేకరించిన యాజమాన్యం OCP4 పనులు పూర్తయి మూసివేసి 5 ఏళ్లు గడిచిన స్థానిక పాములపేట గ్రామానికి సంబంధించిన రైతులు వారి భూముల్లో సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుండగా పాములపేట గ్రామంలో ఎవరు చనిపోయినా కూడా గోదావరికి తీసుకువెళ్లడానికి ఈ పొలాల నుండే దారి ఉండగా కనీసం మా దారి లేకుండా సింగరేణి యాజమాన్యం రైతుల నుండి సేకరించిన భూమికి ఫెన్సింగ్ వేసి గ్రామ ప్రజలు ఎవరు అటువైపు వెళ్లకుండా అడ్డుకోవడంతో గ్రామస్తులంతా సింగరేణి యాజమాన్యంతో ఫెన్సింగ్ వేయకుండా ఉండాలని లొల్లి పెట్టుకోగా అక్కడే ఉండి రైతులు వెంటనే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కి ఫోన్ చేసి వారి పరిస్థితి అధ్వానంగా ఉందని తెలుపగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే వెంటనే అక్కడికి చేరుకొని మరి సింగరేణి యాజమాన్యం వేసిన కంచెను ఎమ్మెల్యేని స్వయంగా బుల్డోజర్ పెట్టి తెంపించేసి సింగరేణి యాజమాన్యానికి పత్రికాముఖంగా తెలియజేస్తూ విలేజీ రామగుండం, పాములపేట, లింగాపూర్, మేడిపల్లి భూ నిర్వాసితుల రైతులకు ఇకపై ఎలాంటి ఇబ్బంది తలపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. వెంటనే ఫెన్సింగ్ వేసే పని ఆపివేయాలని కోరారు. ఈ విషయంపై అవసరం అనుకుంటే ముఖ్యమంత్రితో స్వయంగా మాట్లాడి సమస్య పరిష్కారానికి ఏర్పాటు చేస్తానంటూ ఆయన ఈ సందర్భంగా రైతులకు హామీ కూడా ఇచ్చారు. ప్రజానాయకునిగా, రైతు పక్షపాతిగా, ఆపదలో ఉన్న వారికి అండగా అన్నలా నిలిచారని, ఇలాంటి ఎమ్మెల్యే ఎల్లవేళ్ల చల్లగా ఉండాలని, కలకాలం ప్రజాపాలన చేయాలని ప్రజలు, గ్రామస్తులు ముక్తకంఠంతో కొనియాడారు. వసతి కల్పిస్తాం, ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రత్యేకమైనటువంటి ఒక దారి చూపిస్తామని చెప్పి గత 20 సంవత్సరాలు, దాదాపు 15 సంవత్సరాలు బొగ్గంతా తీసి ఇక్కడ 30 సంవత్సరాలు మేము చిన్నప్పుడు మొదలైతే ఇప్పటి వరకు కూడా చేసి పూర్తి బొగ్గు తీసేసుకొని మేడిపల్లిని, లింగాపురాన్ని, పాములపేటను డొల్లగా చేసినటువంటి చరిత్ర ఇవాళ సింగరేణికి ఉన్నది. సింగరేణి అంటే మాకు బాగా గౌరవం. అండర్ గ్రౌండ్ వల్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలని మా ప్రాంత రైతులు త్యాగం చేస్తే వారికి సరైనటువంటి వసతులు ఇవ్వకపోగా వారికి R&R ప్యాకేజీలో ఈ రోజు వరకు కూడా ఎస్సీ కాలనీకి సంబంధించిన వారికి, మేడిపల్లి ఉన్న వారికి, ఈ ప్రాంతంలో ఉన్న వారికి వేరే ప్రాంతాల్లో ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయకపోగా, డబ్బులు రాకపోగా, మైండ్ బంద్ అయిపోయిన తర్వాత ఆ మిగులు ఆ గుట్టనైతే ఎవరు తవ్వరు. గమనిస్తూ ఉన్నారు అనుకుంటా, ఒక్కసారి చూడండి, ఆ గుట్టను తవ్వరు. కానీ సింగరేణి 2014 యాక్ట్ ప్రకారంగా ఏవైతే భూసేకరణ చేస్తారో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ సాగు చేసే విధంగా చేసి దేనికి పనికి వస్తారో ఒక్కసారి ఆలోచించాలి అధికారులు. ఇవాళ దౌర్జన్యంతో విలువైనటువంటి నిన్న పాలకులు ఇల్లు కట్టుకున్న, బిల్లు కట్టుకున్న ఎవడు ఆపలేదు. కానీ ఇవాళ అన్నం పెట్టే రైతు వ్యవసాయం చేసుకుంటా ఉంటే, కూరగాయలు పండిస్తూ ఉంటే దౌర్జన్యంగా పిచ్చింగ్ చేస్తున్న తీరును ఇవాళ రైతుల పక్షాన అధికారికంగా అధికారం ఉన్న ఒక శాసనసభ్యుడిగా వ్యతిరేకిస్తా ఉన్నా. సింగరేణి రిటైర్డ్ కార్మికుల లాభాల వాటా, దీపావళి బోనస్, వేజ్ బోర్డు ఏరియల్స్ను వెంటనే చెల్లించాలని INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ సింగరేణి CMDని లేఖ ద్వారా కోరారు. సింగరేణిలో రిటైర్డ్ కార్మికులకు లాభాల వాటా, దీపావళి బోనస్, వేజ్ బోర్డ్ ఏరియల్స్ చెల్లింపు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఉద్యోగ విరమణ పొందిన తర్వాత CMPF డబ్బులతో కుటుంబ అవసరాల నిమిత్తం ఖర్చవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారని జనక్ తన లేఖలో వివరించారు. సుమారు 3 నెలలైనప్పటికీ ఇంతవరకు లాభాల వాటా, దీపావళి బోనస్, వెజ్ బోర్డ్ ఏరియల్స్ చెల్లించకపోవడంపై రిటైర్డ్ కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. సింగరేణి వ్యాప్తంగా రిటైర్డ్ కార్మికుల చెల్లింపుకు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారంటూ పేర్కొన్నారు. సింగరేణిలో 3 నుంచి 4 దశాబ్దాలు సంస్థలో పనిచేసి సంస్థ ప్రగతికి పాటుపడినప్పటికీ వారికి సకాలంలో బకాయిలు చెల్లించాలి, కానీ ఇలా జాప్యం చేయడం సరికాదని, వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ రిటైర్డ్ కార్మికులకి చెల్లించాల్సిన లాభాల వాటా, దీపావళి బోనస్, వేజ్డ్ ఏరియల్స్ని వెంటనే చెల్లించాలని జనక్ ప్రసాద్ లేఖ ద్వారా సింగరేణి CMDని కోరారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సరికొత్తగా ఎర్రకోట ముఖద్వారంతో గోదావరి కని పారిశ్రామిక ప్రాంతానికి మళ్లీ వచ్చిన తాజ్మహల్ ఎగ్జిబిషన్. గురువారం రాత్రి ఘనంగా ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ప్రజాపాలన దరఖాస్తులను ఎలాంటి పొరపాట్లు లేకుండా ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశాలు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుల స్వీకరణ సజావుగా సాగుతుంది. రామగుండం నగర కమిషనర్ నాగేశ్వరరావు వెల్లడి.
తెలంగాణ ఉద్యమకారులను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, సోనియా గాంధీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ నెల 7వ తేదీన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కృతజ్ఞతా సభ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వెల్లడి. ప్రతి ఇంటికి అయోధ్య రామయ్య అక్షింతలు చేరవేసే బృహత్తర కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది. లయన్స్ క్లబ్ మగువ మాజీ అధ్యక్షురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ వెల్లడి. ఇవి సిటీ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.